చంద్రబాబు కుట్రల్ని తిప్పుకొట్టాలన్న జగన్, వాలంటీర్లను తిట్టిన వాళ్లే మెచ్చుకున్నారన్న సీఎం. ఇంతకంటే గొప్ప సర్టిఫికేట్ ఏం కావాలని కామెంట్. సర్కార్ని పడగొట్టాల్సిన కర్మ లేదన్న కేటీఆర్, హామీల అమలు కోసం వెంటాడతామన్న నేత. రాముణ్ణి మొక్కి బీజేపీని తొక్కుదామని పిలుపు. కంటోన్మెంట్ అభ్యర్థిగా నివేదిత, అధికారికంగా ప్రకటించిన కేసీఆర్. సాయన్న కూతురికే టికెట్. భువనగిరిపై ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. మే 4న తెలంగాణకు ప్రియాంక గాంధీ. చౌటుప్పల్, మిర్యాలగూడలో బహిరంగ సభలు. జగన్ రాష్ట్రాన్ని విధ్వంసం చేశారన్న చంద్రబాబు, కేంద్రం మద్దతులో గాడిలో పెడతామని భరోసా. పవన్ జనం కోసం నిలబడ్డ హీరో అంటూ ప్రశంస. తనకు కరప్షన్ కు క్యాపిటల్ గా మారింది. దాడులు, డాన్సులు చేసేవాళ్లు మంత్రులుగా ఉన్నారు. ఓట్లు చేలకూడదనే కొన్ని చోట్ల తగ్గామన్న పవన్. తణుకులో టీడీపీ జనసేన కార్యకర్తల ఘర్షణ. జెండాలతో కొట్టుకున్న ఇరు పార్టీల కార్యకర్తలు. టికెట్ దక్కలేదని జనసేన నేత విడివాడ వర్గం నిరసన. షర్మిలను కలిసిన ఆమంచి, చీరాల సభలో పార్టీలో చేరేందుకు రెడీ. ఇటీవల వైసీపీకి రిజైన్ చేసిన ఆమంచి. చింతమనేనిని కంట్రోల్లో ఉంచుతామన్న జనసేన. ఎవరి కంట్రోల్లోనూ ఉండనన్న టీడీపీ నేత. తాను మారడం జరగదన్న చింతమనేని. మజ్లిస్ తో పొత్తు ఉండేలా ఉంది. హైకమాండ్ చెప్తే అసద్ ను గెలిపిస్తా. ఎన్నికల తర్వాత పోరు కొనసాగిస్తానన్న ఫిరోజ్ ఖాన్. అధికారికంగా మజ్లిస్ తో ఎలాంటి పొత్తు లేదు. వాళ్ళ అభ్యర్థులు లేని చోట సపోర్ట్ చేస్తున్నారు. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ కమెంట్లు. సీఎం రేవంత్ పై బాల్క సుమన్ విమర్శలు. మోదీ చెప్పినట్టు చేస్తున్నారని ఆరోపణ. బలహీనమైన అభ్యర్థుల్ని నిలిపారన్న బీఆర్ఎస్ నేత. ఆన్లైన్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు. మియాపూర్లోని అపార్ట్మెంట్ లో క్రికెట్ బెట్టింగ్. 4 అరెస్ట్, 40 లక్షలు స్వాధీనం. మాదాపూర్లో భారీగా డబ్బు పట్టివేత. ఒక వాహనంలో దొరికిన 2 కోట్లు. ఆరా తీస్తున్న పోలీసులు. ఆదోనిలో ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు. ఒకరి దగ్గర నుంచి 37 లక్షలు సీజ్. ఎలాంటి పత్రాలు లేవన్న పోలీసులు. డీఎంకే కాంగ్రెస్ లకు బుజ్జగింపు రాజకీయాలు. కచ్చతీవుల్ని శ్రీలంకకు అప్పగించారు. తమిళనాడులో మోదీ కామెంట్లు. కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ. అరెస్ట్ పై సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్. అత్యవసరంగా విచారణకు సుప్రీం నిరాకరణ. ఆప్ మంత్రి రాజ్ కుమార్ ఆనంద్ రాజీనామా. పార్టీ అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపణ. ఇటీవల రాజ్ కుమార్ ఇంట్లో ఈడీ సోదాలు. బీజేపీ విభజన రాజకీయాలు చేస్తోంది. బ్రిటిష్ వాళ్లకు సన్నిహితులెవరో అందరికీ తెలుసు. కాంగ్రెస్ ను ముస్లిం లీగ్ తో పోల్చడంపై రాహుల్ కౌంటర్.